పాత పోలీస్ రిపోర్ట్ ప్రకారం శవానికి గోడకి మధ్య దూరం 9 అడుగులు. మన మొదటి డమ్మీ, అదే విసిరిన డమ్మీకి గోడకి మధ్య దూరం 8 అడుగులు. మన రెండో డమ్మీ దూకినట్టు వేసిన డమ్మీకి గోడకి మధ్య దూరం 4 అడుగులు. అంటే నిజంగా దూకితే పడాల్సిన చోటుకి శవం పడున్న చోటుకి పోలీస్ రిపోర్ట్ ప్రకారం తేడా 5 అడుగులు. మన టెస్ట్ ప్రకారం తేడా 4 అడుగులు. ఎవరైనా సరే ఆత్మహత్య కోసం ఎంత బలంగా దూకినా ఇంత దూరం పడ్డం అసాధ్యం. పైగా షీజ్ అ లేడీ. దీన్ని బట్టి తేలింది ఏమిటంటే ఆమె చనిపోయిన తర్వాత ఆమె శవాన్ని ఎవరో పైనుండి పారేసి ఉండాలి. అంటే ఆవిడ మరణం మరో చోట సంభవించిందంటారా? ఎస్, దేర్ ఇస్ ఎ ఛాన్స్. ఎక్స్క్యూజ్ మీ బాస్, చనిపోయిన తర్వాత ఆవిడ పడేసి ఉంటే శవం తల నుంచి రక్తం ఎలా వస్తుంది? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. కానీ మనిషి చనిపోయిన తర్వాత గంటన్నర వరకు శరీరంలో వేడి ఉంటుంది. ఆ తర్వాత రైగర్ మార్చ్ స్టార్ట్ అవుతుంది. అందుకే చూసారా బ్లీడింగ్ కూడా తక్కువగా ఉంది. దీన్ని బట్టి చూస్తే లలిత ఎస్పీ వర్మ దగ్గర చెప్పిన పాయింట్ కరెక్ట్ అనిపిస్తోంది. సుధా, ఆ శవం మీద ఉన్న చీరపట్రా. ఎస్ సార్. రాఘవ సార్, డిడ్ యు నోటీస్ దిస్? ఈ మార్కు చీర మీద ఉందేమో చూడు. ఇదిగోండి సార్ మార్కు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో నడుం దగ్గర నుంచి కిందకు దెబ్బలేమైనా ఉన్నట్టు రాసుందా? లేదు సార్. మరి చీర మీదకి ఈ ప్లేస్ లో రక్తం ఎలా వచ్చింది? ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటంటే ఈ బ్లడ్ జ్యోతి బ్లడ్ ఒకటేనా అని తెలుసుకోవాలి. వెంటనే దీన్ని ఫారెన్సిక్ ల్యాబ్ కు పంపించి ఈ బ్లడ్ గ్రూపింగ్ ఏమిటో విత్ ఇన్ 2 or 3 days నాకు తెలియజేయాలి. షూర్ సార్. టెల్ దెమ్ ఇట్స్